మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ సమరన్నారు మీ కుటుంబ సభ్యులను మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారమంతా దేవాతి దేవుడు తన కృపలో మనందరినీ కాపాడి మన బ్రతుకులో మరి యొక్క నూతన నెలలోనికి మనందరినీ ప్రవేశపెట్టి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని కనపరిచి స్తుతించి ఆరాధించడానికి మే నెల మొట్టమొదటి వారంలోనికి మనందరినీ ప్రవేశపెట్టినటువంటి దేవాతి దేవుని బట్టి మనమందరం కూడా దేవునికి వందనములు స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. దేవుని యొక్క మహాకృపలో మనమందరము కూడా మరి ఈస్టర్ తరువాతి 4వ ఆదివారంలోనికి మనం వచ్చి ఉన్నాం. ఈస్టర్ తరువాత 4వ ఆదివారంలో దేవాతి దేవుడు మనకి ఇవ్వబడినటువంటి లేఖన అంశములు ఏమిటి అని ఆలోచన చేస్తే మనకి ఇవ్వబడినటువంటి పాఠములుగా పాత నిబంధన పాఠ్యభాగముగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము 12వ అధ్యాయము మొదటి 6 వచనాలు, అలానే పత్రికా పాఠ్యభాగముగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము నుండి 21వ వచనం వరకు, అలానే సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధుడైన యోహాను గారు రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము 21వ వచనం మొదలుకొని 36వ వచనము వరకు ఉన్నటువంటి లేఖన భాగములు ఈ వారము మనకు పాఠ్యాంశములుగా ఇవ్వబడి ఉన్నవి. ఈ లేఖనములను ధ్యానం చేయడానికి ముందుగా పరిశుద్ధాత్మ దేవుని సహాయము నడిపింపు కోరుకుందాం. కృపయు కనికరం గల ప్రియ పరమ తండ్రి, వందనములు స్తుతులు స్తోత్రులు నాయన దేవాన్ని కృపను బట్టి ఉదయకాల సమయంలో మే నెల మొట్టమొదటి వారంలో నీ సన్నిధిలో నీ బిడ్డలుగా మీరు చేరి నేను స్తుతించి గణపరిచి ఆరాధించి భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కొద్ది నిమిషములు నీ వాక్యములు ధ్యానప్రయంటుండగా నీ ఆత్మచేత నన్ను మమ్మల్ని నింపి నడిపించండి. నోటి మాటలు నా హృదయ ధ్యానం దృష్టికి అంగీకారంగా చేయమని మహిమ పొందుకోమని ప్రియ కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకొని చిన్నాము తండ్రి, ఆమేన్. ఈస్టర్ తరువాతి 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ 3 లేఖనాలు మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఆధ్యాత్మిక సత్యములు మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు పాత నిబంధన పాఠములో ప్రవక్త అయిన యెషయా ద్వారా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటను ఆలోచన చేస్తూ ఉంటే ఈ కీర్తన ఈ అధ్యాయం అంతా దేవుని నామాన్ని స్తుతించాలి అని, దేవుని నామాన్ని ఘనపరచాలని, దేవుని నామాన్ని ప్రకటించాలి అనేటువంటి మాటలు ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎ సాంగ్ ఆఫ్ ప్రైజ్, దేవునికి స్తుతి ఆరాధన, దేవుని స్తుతిస్తూ ఒక పాటను పాడి ఆనందించి ఘనపరచాలనేటువంటి మాటను ప్రవక్త అయిన యెషయా భక్తుని ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఈ అధ్యాయం 12వ వచనంలో దేవాతి దేవుడు భవిష్యత్తులో ఇశ్రాయేలు ప్రజలకు కలగబోచున్నటువంటి విమోచన, రిడెంప్షన్, విడుదల గురించి ఆయన ముందుగానే మాట్లాడుతూ ఉన్నాడు. అది అతి త్వరలో జరగబోతూ ఉన్నది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ అధ్యాయాన్ని ధ్యానించడానికి ముందుగా ఇశ్రాయేలు ప్రజల గురించి ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దేవతి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు కొంత కఠిన మనసు కలగ చేసినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఎందుకు అని అంటే అన్యులమైనటువంటి మనము దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించేంత వరకు, అన్యజనులందరూ కూడా దేవుని నామాన్ని తెలుసుకునేంత వరకు కూడా ఇశ్రాయేలు ప్రజలకు కొంత మట్టుకు కఠిన మనసు దేవుడు కలగచేశాడు. రోమపత్రిక 11వ అధ్యాయం అంతా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ద ప్లాన్ ఆఫ్ గాడ్ అబౌట్ ఇజ్రాయెల్ సాల్వేషన్, దేవుని యొక్క రక్షణ ప్రణాళిక ఇజ్రాయేల్ ప్రజల ఏ రీతిగా ఉన్నది అనే విషయాన్ని చాలా స్పష్టముగా అక్కడ తెలియచేసినటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. ఒక్కసారి కనుక మనము పాత నిబంధనను ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దేవతి దేవుడు తన గొప్పతనాన్ని, తన ఆధిక్యతని, ఆయన ఎవరో ఏమై ఉన్నాడనే విషయాన్ని తెలియచేయడానికి కొన్ని సందర్భాల్లో
ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకునేటువంటి విషయాన్ని, తన గొప్పతనాన్ని చూపించే విషయాన్ని ఇజ్రాయేలీ ప్రజలకు దేవుని యొక్క మహోన్నతమైనటువంటి ఆశ్చర్య కార్యములు చేసే గొప్పతనాన్ని తెలియచేయడానికి కొంత మట్టుకు ఇశ్రాయేలు ప్రజలను శిక్షించాడు. అలానే ఫరో యొక్క హృదయాన్ని కూడా కఠినపరిచాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు కఠినపరిచాడు అని అంటే, దేవుని యొక్క గొప్పతనాన్ని, టు నో ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఫరో దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడానికి, అంత మాత్రమే కాదు కానీ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని ఆశ్చర్య కార్యములు జ్ఞాపకం చేసుకోవడానికి, దేవుడు ఏదైనా చేయగలడు అనే విషయాన్ని ఆలోచింప చేయడానికి ఆయన ఆ రీతిగా ఫరోకి కొంత కఠిన మనసు కలగ చేస్తాడు. మనందరికీ తెలుసు కదా, విడిపించే సమయంలో, విడుదల జరుగుతున్నటువంటి సమయంలో అద్భుతములు, అక్కడ సూచక్రియలు కూడా జరిగాయి. ఇవన్నీ జరిగిన తర్వాత అక్కడ వాక్యం కూడా మనం చూస్తూ ఉంటాం. దేవుడు ఫరోకు కొంత మట్టుకు కఠిన మనసు కలగజేశాడు అని. ఎందుకు కలగజేశాడు అంటే, దేవుడు తన ఆశ్చర్య శక్తులను, అద్భుతములు, ఆయన మహోన్నతమైనటువంటి నామము హెచ్చించబడాలి. ఎక్కడ? ఫరో రాజు దగ్గర హెచ్చించబడాలి, ఫరో సైన్యమంతా తెలుసుకోవాలి. అదే సమయంలో ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి. ఇవన్నీ జరిగాయి. అటు తరువాత సముద్రమును 2 పాయలుగా చేసి ఎంత గొప్ప కార్యము దేవుడు చేశాడో మనము చూడగలం. 11th అవర్లో ఏ సమయమైనా సరే టక్కున ఆయన ఆశ్చర్య కార్యములు చేయగలడు. అందుకే ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని పేరు. ఘనమైనటువంటి వాడు, ఘనకార్యములు చేయువాడు, ఘనుడు మన దేవుడు, మహోన్నతుడు. ఆయన నామము స్తుతింపదగినది, ఆయన నామము ప్రకటింపదగినది, ఆయన నామము కొనియాడదగినది. అన్ని వేళలా కొనియాడదగినటువంటి నామము దేవుని నామము. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమం వరకు, రాత్రికి రాత్రి, పగలకు పగలు ఆయన నామము హెచ్చింపదగినది, స్తుతింపదగినది, ఘనపరచదగినది, కొనియాడబడుచున్నటువంటి దేవత దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. అంటున్నారు, ఆ దినమున మీరు ఇలాగొందరు, యెహోవా నీవు మా మీద కోపపడితివి, నీ కోపము చల్లారను. నిన్ను స్తుతించుచూ ఉన్నాము, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఇదిగో నా రక్షణకు కారణభూతులకు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకుని ఉన్నాము. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పదము, ఆయన నాకు రక్షణాధారం ఆయను. ఆయనే మనకు ఆశ్రయము, దుర్గము, కోట, కొండ, బండ, అండ, అన్నీ ఆయనే మనకున్నాడు. పాత నిబంధన కాలం అంతా కూడా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మహోన్నతమైనటువంటి దేవుని ఆశ్చర్య కార్యములు, అద్భుతములు మనము చూస్తూ ఉన్న సౌర కార్యములు, ఇవన్నీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే, ఆయన నామాన్ని స్తుతించడం తప్ప మనం ఇంకేమీ చేయలేం. ఆయన మహోన్నతుడు, సైన్యములకు అధిపతి యెహోవా, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. నిత్యము కెరూబులు, సెరూబులు చేస్తున్నటువంటి స్థుతులపైన ఆశ్చర్యమైనటువంటి దేవత దేవుడు. ఈ ఉదయకాల సమయంలో మనము కూడా దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని ప్రకటించాలి అనేటువంటి మాటను ఈ అధ్యాయం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అందుకే అంటాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుచూ ఉన్నాను, ప్రభువునందు ఆనందించుడి, మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. శ్రమ వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, సంతోషము కలిగినప్పుడు, ఆల్వేస్, అన్ని వేళల యందు, అన్ని సమయమందు, అన్ని కాలములందు స్తుతింపదగిన వాడు దేవాతి దేవుడు. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబుండ యేసును స్తుతింతున్, ఎల్లరూ నీవే మాకెల్లరకు. ఈ పాట ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, సహాయకుడా సహాయము నీవే, విమోచకుడా విమోచనము నీవే, శక్తిని నీవే, అన్ని చూస్తూ పాడుతూ ఉంటాం. అలాంటి పాటలు మనము పాడుతూ దేవుని స్తుతించాలి. యెహోవా నిస్సి, యెహోవా ధ్వజము, ఆయన నామాన్ని ప్రకటించాలి. ఇంకేమంటూ ఉన్నాడు, కావున మీరు ఆనందించుడి, రక్షణ ఆధారములైనటువంటి బావులలో నీళ్లు చేదుకొందరు. ఆ దినమున మీరు లాగు అందరు,
యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి. 4వ వచనము చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయనను క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైనది అని జ్ఞాపకము తెచ్చుకొనుడి. యెహోవాను గూర్చి కీర్తన పాడుడే, ఆయన తన మహాత్మ్యమును వెల్లడిపరచును, భూమి అందంతటను ఇది తెలియబడును. సియోను నివాసి ఉత్సాహతను బిగ్గరగా చేయము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము ఆరాధించినటువంటి దేవాతి దేవుడు ఎలాంటి వాడట? ఘనుడై ఉన్నాడు, ఆశ్చర్య కార్యములు చేయువాడు, అద్భుతములు చేయువాడు, ఆయన క్రియలను ప్రచురము చేయుడు, ఆయన నామమును ఘనమైనదని జ్ఞాపకము తెచ్చుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎర్ర సముద్రమును దాటిన తర్వాత సాంగ్ పాడారు, మనందరికీ తెలుసు కదా, యెహోవాను గానము చేయు. ఫారో రథముల సేనలను ఆయన ఏ రీతిగా లయపరిచాడు. ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఇశ్రాయేలు ప్రజలకు దేవునికి స్తుతి చేశారు. అలానే మనమును కూడా ఈ ఉదయకాల సమయంలో ఆయన ఎవరో ఏమై ఉన్నాడో నీ పక్షముగా, నీ కుటుంబం పక్షముగా ఆయన చేసినటువంటి మహోన్నతమైనటువంటి కార్యములను బట్టి ఆయన నామాన్ని ఈ ఉదయకాల సమయంలో ఆయన సన్నిధిలో స్తుతించాలి, ఘనపరచాలి. ఒక రకంగా చెప్పాలంటే స్తుతి ఆరాధన తగ్గిపోతూ ఉన్నాయి కొన్ని సంఘాలలో. ఒక ప్యాటర్న్ వైపు వెళ్ళిపోతున్నాయి, కానీ స్తుతి ఆరాధనకు సమయాన్ని కొన్ని సంఘాలు కేటాయించట్లేదు. ఒకవేళ కొన్ని సంఘాలు చేస్తే వాటిని బట్టి కొన్ని కాపరులు వాళ్ళు తిడుతూ ఉన్నారే తప్ప వాళ్ళలాగా మనం ఎందుకు చేయలేకపోతున్నాం, దేవుని ఘనపరచలేకపోతూ ఉన్నాం అనేటువంటి ఆలోచన వారికి రావట్లేదు. ఏదేమైనప్పటికీ కూడా దేవుడే అంటున్నటువంటి మాట, నన్ను ఘనపరచండి, నన్ను ఘనపరచు అని నేను ప్రేమిస్తూ నన్ను ఘనపరుస్తాను, నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తూ ఉంటాను, నన్ను నమ్ముకున్న వారిని నాస్తికర్తలుగా చేస్తాను, నన్ను నమ్ముకున్న వారిని సిగ్గుపడనీయను, నన్ను నమ్ముకున్న వారిని రాజుల మధ్యను అధికారుల మధ్యను నేను కూర్చుండబెడతాను అని చెప్పినటువంటి దేవాతి దేవుడు, మహోన్నతమైనటువంటి దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మీ జీవితంలో, మీ కుటుంబంలో ఆశ్చర్య కార్యములు చేసినటువంటి విషయాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సన్నిధానంలో జయధ్వనులు చేస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మహోన్నతుడు దేవతి దేవునికి హృదయమంతటితో కూడా కృతజ్ఞతలు చెల్లించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. ప్రకటన చేయాలి, ప్రకటించాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఎక్కడట అనేటువంటి మాట, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించి జనములలో ఆయన క్రియలను ఘనపరచుడి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎక్కడైనా ఘనపరచచ్చు, స్తుతులు చెల్లించాలి. అన్యుల మధ్య, సంఘములో, మరి ముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో ఘనమైనటువంటి దేవుడిని ప్రకటించే బాధ్యత దేవుడు ఆయన బిడ్డలైనటువంటి మనందరికీ ఇచ్చాడు. అపోస్తలుడైన పౌలు అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ కొరింథీయులకు రాసినటువంటి ఈ 2వ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం నుంచి చివరి వరకు మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఆయన ప్రయాసను బట్టి, దేవుడు తనకిచ్చినటువంటి గొప్ప భారమును బట్టి, బాధ్యతను బట్టి, సువార్త ప్రకటన అనేటువంటి బాధ్యతను బట్టి ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. 12 మంది శిష్యులు ఒకవైపు, ఈయన ఒకవైపు ఉంటున్నటువంటి పరిస్థితి చూస్తే వారికంటే ఈయనే ఎక్కువ కష్టపడ్డాడు అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. సువార్తను ప్రకటించాలి, ఇశ్రాయేలు ప్రజలందరూ దేవుని నామాన్ని ఘనపరచాలి. ఒక రకంగా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు పౌలు అంటూ ఉంటాడు ఈ కొరింథీ పత్రికలో, మేము దేవునికి రాయబారులం, దేవుని పరిచర్య చేయడానికి మేము రాయబారులుగా ఉన్నాము. వీఆర్ ద అంబాసిడర్ ఆఫ్ గాడ్. ఇంకో భాషలో మనం మాట్లాడుతున్నాం, దేవునికి మేము దూతలుగా ఉన్నాము, ఆయన ఏదైతే చెప్పాడో దానిని ప్రకటన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని ఆ మాటను మాట్లాడుతూ ఉంటాడు. యేసుక్రీస్తుకు దూతలుగా ఉన్నాము అనేటువంటి మాటను ఈ అధ్యాయం చూస్తూ ఉంటున్నప్పుడు, యేసుక్రీస్తు సమస్త మానవాళి కొరకు మరణించాడు. ఈ లోకమును తనలో కలుపుకొని, అంటే లోకం అంటే ఈ ప్రజలందరినీ కూడా తనలో కలుపుకొని తనలో ఏకత్వం చేసుకునే ఉద్దేశంతో అందరి కొరకు ఆయన మరణించాడు. కాబట్టి క్రీస్తుని అంగీకరించినటువంటి మనమందరం కూడా
ఆయన కొరకు మనం జీవించేవారిగా ఉండాలి అనేటువంటి మాటను పౌలు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఆయన కొరకు జీవించడం అంటే ఆయనను ప్రకటించడమే, ఆయనను ప్రచురపరచడమే. ఈ విషయాన్ని వెల్లడి చేయడానికి పరిశుద్ధుడైన దేవాతి దేవుడు తన సేవకులను పంపాడు ఈ లోకానికి. లోకరక్షకుడైనటువంటి తండ్రి దేవాతి దేవుడు లోకరక్షకుడిగా తన కుమారుని పంపిస్తే ఆయన చేసిన విమోచన కార్యాన్ని ప్రచురము చేయడానికి దేవాతి దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారు శిష్యులను ఏర్పరచుకున్నాడు, అనేక మందిని ఏర్పరచుకున్నాడు, అపోస్తులను ఏర్పరచుకున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో రక్షణ పొందుకున్నటువంటి మనమందరం కూడా ఘనమైన దేవునికి మనము అంబాసిడర్స్గా, రాయబారులుగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమైనది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క కార్యములను, గుణగణములను, ఆయన నామాన్ని ప్రచురపరుస్తూ, ఆయనను కొనియాడుతూ, ఆయన సమస్త మానవాళి కొరకు ఆయన చేసిన విమోచన ఆ క్రయధనాన్ని మనము సువార్తగా ప్రకటన చేయవలసినటువంటి బాధ్యత ఎంతైనా ఉన్నది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకునవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. అపోస్తలుడైన పౌలు గారు ఈ కొరింథీ సంఘానికి లేఖ రాస్తూ ఆ 2వ పత్రిక 5వ అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయించు ఉన్నది. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయొచ్చు. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందను కనుక అందరూ మృతి పొందరని జీవించేవారు ఇక మీద తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించు నిమిత్తము ఆయన అందరి కొరకు మృతి పొందెను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన తిరిగి లేచాడు. అందరూ కూడా రక్షణ పొందినటువంటి అందరూ కూడా ఆయన కొరకు జీవించాలి. ఇక మీదట మనము మన కొరకు కాదు కానీ మనకు రక్షణ ఇచ్చినటువంటి దేవుని కొరకు జీవించాలి అని, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేస్తూ ఉంది అని పౌలు ఆయన కొరింథీ సంఘానికి లేఖ రాస్తూ మాట్లాడుతున్నాడు. ఎందుకు బలవంతం చేస్తుందంటే అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని లాగుడి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క రక్షణ సువార్తను మనము ప్రచురపరచాలి. దేవుని యొక్క ఆశ్చర్య కార్యములను మనం ప్రచురపరచాలి. దేవుని యొక్క ప్రేమను, కనికరమును, జాలిని మనం ప్రచురపరచాలి. మనము నీతివంతులమని, గొప్పవారమని, ఏదో పేరు ప్రఖ్యాతులు ఉన్నామని కాదు, కానీ ఆయన మనలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దిస్ ఈజ్ ద లవ్ ఆఫ్ గాడ్. మనం ఇంకనూ పాపులమై ఉండగానే మన కొరకు ఆయన తన ప్రేమను వెల్లడిపరిచాడు కదా, మన కొరకు మరణించాడు. అదే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనలోనికి మనమందరము కూడా ఏకత్వంలోనికి వెళ్ళిపోవాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకేమంటాడు, కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనా ఎరగము, మేము క్రీస్తు శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము. కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్న వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను, సమస్తమును కొత్తవాయను. దేవుని కలిగిన వారముగా దేవుని కొరకు జీవించాలి. దేవుని మన జీవితాల ద్వారా ప్రచురపరచాలి. వీఆర్ ద రోల్ మోడల్. దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి మాదిరికరమైన జీవితాన్ని జీవించేవారుగా ఉండాలని పౌలు కోరుకుంటూ ఈ కొరింథీ సంఘానికి లేఖ రాస్తూ ఉన్నాడు. ప్రియమైన వారిలో ఇంకేమంటాడు, సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనల్ని క్రీస్తుతో తన ద్వారా సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించాము. తనలో ఐక్యపరచుకోవాలని అలాంటి పరిచర్య మాకు అప్పగించాడు. మేమును కూడా దేవుని ప్రేమను బట్టి మేము బతిమలాడుకొనిచ్చి ఉన్నాము. క్రీస్తు మిమ్మను తనలోనికి రావాలి అని, తనను అంగీకరించాలి అని మేము ఆహ్వానిస్తూ ఉన్నాడు అని పౌలు ఎంతో జ్ఞానయుక్తముగా ఆత్మచేత నింపబడినటువంటి వ్యక్తిగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ ఇంకేమంటూ ఉన్నాడు, ఇలాంటి ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించను. ఎంత గొప్ప ధన్యత అంటే, ఎవరైతే క్రీస్తు కొరకు జీవిస్తూ ఉంటారో, క్రీస్తును పరిచయం చేస్తూ ఉంటారో, దేవుని బిడ్డలుగా ఈ లోకములో సేవ చేస్తూ ఉంటారో, దానికంటే ఉత్తమమైనటువంటి పని ఇంకా ఏదీ లేదు అనే విషయాన్ని పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ సమాధానపరచు పరిచర్య దేవుడు మాకు అనుగ్రహించెను. దేవుని నామానికి మహిమ కలుగును కాక. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక. ఇది చాలా గమనించవలసినటువంటి విషయము.
దేవుడు మన అపరాధములను మన మీద మోపక మన అపరాధములను ఆయన మీదే వేసుకున్నాడు. ఇదే రక్షణ సువార్త, ఇదే గాస్పుల్, ఇదే సువార్త. యేసు నీ కొరకు ప్రాణం పెట్టాడు. యేసు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీ యొక్క అపరాధములు ఇంకెంత మాత్రము కూడా ఆయన జ్ఞాపకము చేసుకొనడు అనేటువంటి మాటను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు వారి అపరాధములను లేక మన అపరాధములను మన మీద మోపక క్రీస్తునందు లోకమును తనలో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించుకున్నాను. ఆయన చేసేసాడు కాబట్టి ఆయన రక్షణ సువార్తను క్రీస్తులోనికి అందరూ రావాలనేటువంటి పరిచర్య ఏదైతే ఉందో ఆ బాధ్యతను దేవుడు మాకు అప్పగించాడు. వీఆర్ ద అంబాసిడర్స్ ఆఫ్ గాడ్. మేము దేవుని పరిచారకులము అనేటువంటి మాటను పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. కావున దేవుడు మా ద్వారా వేడుకొనున్నట్టు మేమును క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపరచబడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచు ఉన్నాను. పౌలు గారు సంఘానికి లేఖ రాస్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మీరు క్రీస్తులోనికి రావాలి, క్రీస్తు బిడ్డలుగా మీరు మారిపోవాలి అనేటువంటి మాటను జ్ఞాపకము చేస్తూ దేవుడు మా ద్వారా వేడుకొనున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచు ఉన్నాం. ఎంత వినయ విధేయతతో పరిచర్య చేస్తూ ఉన్నాడు. సేవకుడు అనేటువంటి వాడు క్రీస్తుని పోలి జీవించుకోవాలి, క్రీస్తు ప్రేమను చూపించాలి. అంతే తప్ప మన ఇష్టం వచ్చినట్లు మనం మాట్లాడడానికి కుదరదు. ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల నూతన సృష్టి, న్యూ క్రియేషన్, పాతవి గతించిపోతూ. పౌలుగా భక్తుడు క్రీస్తు కొరకు సమస్తమును కూడా నష్టముగా ఎంచుకొని దేవుడు తనకు అప్పగించినటువంటి పరిచర్య ఏదైతే ఉందో ఆ పరిచర్యను తుదముట్టించడానికి అన్నీ కూడా పక్కన పెట్టేశాడు. పెంటతో సమానముగా ఎంచుకున్నాడు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఇంకేమంటున్నాడు ప్రియమైన, ఎందుకనగా మనము ఆయన యందు దేవుడు నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేయబడ్డాడు. ఇంకేంటి, ఈ రక్షణ సువార్తను ప్రకటించే బాధ్యత మనకు ఉంది. ఇశ్రాయేలు ప్రజలకు కూడా మనం చెప్పాల్సిన బాధ్యత. అంటే పౌలు అదే అంటాడు, ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతికైనా రక్షణ పొందవాలని నా యొక్క అభిలాష అయి ఉన్నది అంటాడు. ఎలాగట, ఇశ్రాయేలు ప్రజలు రక్షణ పొందాలి, దేవుడిని తెలుసుకోవాలి అని నా అభిలాష అయిపోయి ఉన్నది అనేటువంటి మాటను మాట్లాడుతూ ఉంటాడు. ఎంత గొప్ప ఆలోచన మనం ఆలోచన చేయవలసినటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. 10వ అధ్యాయము, రోమపత్రిక 10వ అధ్యాయము. సహోదరులారా, ఇశ్రాయేలులందరూ రక్షణ పొందవలని నా హృదయాభిలాషి వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన ఉన్నది. దేవునికి చేసే ప్రార్థన ఉన్నది. వారందరూ కూడా దేవుని ఘనపరిచే దినాలు రాబోతూ ఉన్నాయి. ఆల్రెడీ ఎక్కడెక్కడ ఉన్నటువంటి వారందరూ ఈ రీసెంట్గా లాస్ట్ వీకే మిజోరం, నాగాలాండ్ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది, దాదాపు 5,000 మంది వరకు కూడా మరి ఇశ్రాయేల్ సంతతి జనాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సీక్రెట్గా అధికారంగానే వెళ్ళిపోయారు. గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది వారందరూ కూడా తిరిగి ఇజ్రాయేల్లో వెళ్ళడానికి. అక్కడెక్కడ ఉన్న వారందరూ కూడా తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుని ఆరాధించడానికి ఎక్కడెక్కడో చెదిరిపోయినటువంటి జనాంగం అంతా వెళ్ళిపోతూ ఉన్నారు. 12 గోత్రాలలో ఎక్కడెక్కడున్నారో వారందరూ కూడా తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నారు. అంచె దినంలో ఎక్కడెక్కడైతే నా జనాలు ఎక్కడైతే ఉన్నారో వారందరినీ కూడా నేను పోగువేసి నేను తీసుకుని వస్తాననేటువంటి మాటను జ్ఞాపకం, సమకూరుస్తాననేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు దేశానికి మన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వెళ్ళిపోతూ ఉన్నారనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన దేశంలో ఉన్నవారు కాదు కానీ ప్రపంచ నలుమూలలో ఎక్కడెక్కడ వారైతే ఉన్నారో ఇశ్రాయేలు సంతతి వారందరూ కూడా తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియమైన వారు, యేసుక్రీస్తు వారు ఈ యోహాను సువార్త 8వ అధ్యాయంలో కూడా
అవే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నప్పుడు, యోహాను సువార్త 21-36 వరకు మనం చూస్తూ ఉంటున్నప్పుడు, కాబట్టి యేసు తన నమ్మిన యూదులతో, మీరు నాకు వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుందురు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ సంభాషణ అంతా మనకు తెలుసు. మీరు నా యూదా జనాంగం అయితే, వాక్యమందు నిలిచిన వారైతే మీరందరూ కూడా నాకు శిష్యులయ్యుందురు, సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు, మేము ఎవరికి దాసులం కాదు అనేటువంటి మాటను వారికి జ్ఞాపకం చేస్తూ, అంటే దే డు నాట్ నో, వారికి తెలియట్లేదు ఇంకనో యేసుక్రీస్తు రక్షకుడే విమోచకుడు అనే విషయాన్ని వారికి తెలియలేదు. కాబట్టి మేము అబ్రహాము సంతానం, మేము ఎవరికి దాసులము కాదు, మేము వారసులమని మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళ దేవాతి దేవుడు వారి మనోనాత్మలను వెలిగించే ప్రయత్నాన్ని ఇప్పటికప్పుడు చేస్తూ ఉన్నాడు. ఏదేమైనప్పటికీ కూడా వారందరూ కూడా తెలుసుకుంటారు, ఇశ్రాయేలు యొక్క రక్షణ ప్రణాళికలో దేవాతి దేవుడు వారికి కొంత మట్టుకు కఠిన మనసు కలగజేసి, మనమందరము కూడా వారికంటే ముందుగా తరువాత వారు వాగ్దాన పుత్రులు కాబట్టి వారికి కూడా రక్షణ దేవుడు కలగజేస్తూ ఉంటాడు. అయితే మనము ఇశ్రాయేలు ప్రజలందరము కూడా కలిసి ఒకే మందుకు అవుతూ ఉంటాం, కాపరి ఒకడు అవుతూ ఉంటాడు, మనమందరము దేవుని కనపరుస్తూ ఉంటాం. అయితే ఈ లోకంలో బ్రతికినంత కాలము దేవుని బిడ్డలుగా ఉండి ఆయన నామాన్ని కనపరచాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు సదా మనందరికీ దయచేయను కాక. ఆమేన్. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. నీ కృపలో నాయన మా సంఘ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని దీవించండి. వాక్యం ఎవరైతే వింటున్నారో బిడ్డలందరిపై నీ కృప, నీ కాపుదలతో నడిపించి మహిమ పొందుకోమని, ఈ వారం అంతటిపైన దీవెన ఆశీర్వాదాలతో నడిపించమని ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయముతో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మీ అందరికీ తోడైండును గాక. ఆమేన్.